జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అన్ని విధాలు కూడా చేయూతనిస్తున్న విషయాన్ని కూడా చెప్పిన మాట ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఎస్ఆర్ఎస్పి నీళ్ల ద్వారా దేవుడు చల్లగా చూడక సకాలంలో వర్షాలు రాలేదు. రైతులు చాలామంది నాట్లు వేసుకున్నారు. మేము కానీ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు వదలాలి, నీళ్లు వదిలి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద రైతాంగాన్ని మీరు ఆదుకోవాలి. ఈరోజు ఈసారి ఇప్పటికల్లా ఎక్కువ వర్షాలు పడేటువంటి పరిస్థితులు ఉండే, కానీ వర్షాలు పడలే. రైతులు ఆందోళన ఉన్నారు. మనం పంటలు వేసుకోకపోవడమా, నీళ్ళు వస్తాయా రావా, వర్షాల మీద ఆధారపడడం, మన వర్షాలు సకాలం రాలేదని ఒక ఆందోళన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మీరు అందరూ చూసినాం మొన్ననే ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా ముఖ్యమంత్రి గారిని, ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన నీళ్ళు వదిలే విషయంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఈ జిల్లా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇద్దరు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, నేను కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా కోరిన వెంటనే, ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కోరిన వెంటనే మనకు జూన్ 1 కింద నీళ్ళు వదలడం జరిగింది. సుమారు 44.49 టీఎంసీ వాటర్ శ్రీరామ్ సాగర్లో స్టోరేజ్ ఉన్నాయి. ఆ స్టోరేజ్లో ఎంతైతే ప్రజలకు రిక్వైర్మెంట్ ఉంటుందో, రైతాంగానికి ఏముంటుందో, ఆయకట్టుకున్న జూన్ 1 కింద 7వ తారీఖు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి, జిల్లా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అడిగిన వెంటనే రైతాంగానికి నాట్లు వేసుకుంటారు, రైతులు ఇబ్బంది పడద్దని చెప్పి నీళ్ళు రేపు 14 నుంచి మళ్ళా 7వ తారీఖు నుంచి 14వ తారీఖు జూన్ 1, 14వ తారీఖు నుంచి మళ్ళీ 7 రోజులు 20